హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. మీకు వీడియోస్ చూసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము లాగ్స్ అండ్ మ్యూటెక్సెస్ గురించి అయితే నేర్చుకున్నాము. ఈ వీడియోలో కౌంట్ డౌన్ ల్యాచ్ అంటే ఏంటి, ఈ టాపిక్ని యూజ్ చేసుకొని మనము కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాము అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ కౌంట్ డౌన్ ల్యాచ్ అనేది మనకు ఒక జావాలో మనకు ఒక క్లాస్ అండి. ఈ క్లాస్ వచ్చేసి మనకు సింక్రొనైజేషన్ని యూజ్ చేసుకోవడానికి లైక్ ప్రీవియస్ వీడియోస్‌లలో తెలుసుకుందాం. సింక్రొనైజేషన్ అంటే ఏంటి? సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రోగ్రామింగ్స్ అనేదైతే నేర్చుకున్నాం. ఇక్కడ మనకు ఎటువంటి సింక్రొనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా కౌంట్ డౌన్ లాచ్ అనేదైతే యూజ్ చేసుకొని ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనము సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేస్తుంటాం కదా! అలాగే ఇప్పుడు కూడా మనకు ఒక టాస్క్‌ని ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసి మిగతా థ్రెడ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తదో అప్పుడు మనకు ఒక సిగ్నల్ అనేదైతే పాస్ చేస్తది. అంటే ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేశాను. మిగతా థ్రెడ్ కంప్లీట్ చేయమనేసి ఒక సిగ్నల్ లాగా ఒక మెథడ్‌ని కాల్ చేస్తాము. సో, అప్పుడేం చేస్తది నెక్స్ట్ థ్రెడ్ మళ్ళా ఆ నెక్స్ట్ థ్రెడ్ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. అలాగా మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే డిఫైన్ చేసుకున్నట్లయితే ఆ మల్టిపుల్ థ్రెడ్స్ వన్ బై వన్ అనేది ఎగ్జిక్యూట్ అనేదైతే చేస్తూ ఉంటది. సో, దానికి మనము ఈ కౌంట్ డౌన్ లాచ్ అనే క్లాస్‌ని యూజ్ చేస్తాము. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని. సో, అదే మనకి ఇక్కడ ఉండేది కౌంట్ డౌన్ లాచ్ ఈస్ ఏ సింక్రొనైజేషన్ ఎయిడ్ that allows one or more threads to wait until a set of operations being performed in other threads complete. చెప్పాను కదా! ఒక థ్రెడ్ కంప్లీట్ చేసేంత వరకు మిగతా థ్రెడ్ అనేది వెయిట్ చేస్తూ ఉంటాయి. సో, వన్ బై వన్ అనేదైతే టాస్క్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. సో, మనము ఈ మల్టీ థ్రెడింగ్ ట్యుటోరియల్‌లో ప్రతి టాపిక్‌కి మనం ఒక కోడింగ్ అనేదైతే యాడ్ చేశాను ఇక్కడ. మనం ఈ కౌంట్ డౌన్ లాచ్ అనేది యూజ్ చేసుకొని, ఈ క్లాస్ అనేదైతే యూజ్ చేసుకొని, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, మనకి ఎన్ని థ్రెడ్స్ కావాలనేదైతే ఇక్కడ డిఫైన్ చేసుకొని, మనము ఈజీగా మనం ప్రోగ్రామింగ్ అనేదైతే నేర్చుకోబోతున్నాము. సింపుల్‌గా మనము ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, అదే ప్రోగ్రామింగ్ మనము ఎస్‌టీఎస్‌లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, ఒక క్లాస్‌లో మనము ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ అనేదైతే రాసుకొని నేర్చుకుందాము. సో, మీకు ఈజీగా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీకు ఈజీగా వన్ బై వన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైన్ బై లైన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతది. ఎందుకు యూజ్ చేస్తున్నాము, అక్కడ ఎలా రాస్తున్నాము అనేదైతే మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇక్కడ మనకు కౌంట్ డౌన్ అండ్ సైక్లిక్ బ్యారియర్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు ఈరోజు కౌంట్ డౌన్ లాచ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము సైక్లిక్ బ్యారియర్ అనేదైతే ఎందుకు యూజ్ చేస్తాము, ఏంటి అనేదైతే క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో కంటెంట్ నేర్చుకొని ఒక ప్రోగ్రామింగ్ అనేదైతే నేర్చుకుందాం ఈజీగా. సో, మనము ఈ డే 7 వీడియోస్‌లో మనము ఈ కాన్సెప్ట్స్ కౌంట్ డౌన్ లాచ్ అండ్ సైక్లిక్ బ్యారియర్, లాక్స్ అండ్ మ్యూటెక్సెస్ అండ్ ఆ తర్వాత సెమాఫోరస్ ఇవన్నీ మనకు సింక్రొనైజేషన్ కాన్సెప్ట్‌కి సంబంధించిన టాపిక్సే. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ చూసుకోవచ్చు థ్రెడ్ సింక్రొనైజేషన్ టూల్స్‌లో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. సెమాఫోరస్ అంటే ఏంటి అండ్ మ్యూటెక్సెస్ గురించి నేర్చుకునేటప్పుడు లాక్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో కౌంట్ డౌన్ లాచ్ అండ్ సైక్లిక్ బ్యారియర్ అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఇప్పుడు కౌంట్ డౌన్ లాచ్ అనేది యూజ్ చేసి మనము కౌంట్ డౌన్ లాచ్ అనేదైతే యూజ్ చేసుకొని మనం కోడింగ్ అనేదైతే నేర్చుకోబోతున్నాము. అండ్ సింపుల్‌గా కౌంట్ డౌన్ లాచ్ ఎగ్జాంపుల్ అనే ఒక ప్రోగ్రామింగ్ అనేదైతే క్లాస్ క్రియేట్ చేసుకున్నాము ప్రాజెక్ట్‌లో. అండ్ మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. సో, ఈ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ గురించైతే కొద్దిసేపు పక్కన పెట్టండి. మనకు తెలిసిన విధానం ఏంటి, మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాము. మెయిన్ మెథడ్ అనేదైతే జనరేట్ చేసుకుంటాం. సో, మెయిన్ మెథడ్‌లో మనకు కావాల్సిన లాజిక్స్ అనేదైతే రాసుకుంటున్నాం. సో, ఇక్కడ మనము ఒక వేరియబుల్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 3 అనేదైతే యాడ్ చేశాను. కౌంట్ డౌన్ లాచ్ అనే క్లాస్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని, ఈ వేరియబుల్ కౌంట్ వేరియబుల్ అనేదైతే మనం ఆబ్జెక్ట్‌కి పాస్ చేస్తున్నాం. ఓకే. దానికి ఒక నేమ్ పెట్టుకున్నాం లాచ్ అనేసి. సో, రన్నబుల్ వచ్చేసి మనకు ఒక ఇంటర్ఫేస్. దాన్ని యూజ్ చేసుకొని మనము లాంబ్డా యూజ్ చేసుకొని ఆ విధంగా మనం లాజిక్స్ అనేదైతే రాసుకుంటున్నాం. సో, ఇక్కడ మనము 13థ్ లైన్‌లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే యూజ్ చేశాము.
థ్రెడ్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఏ టాస్క్ అని. అండ్ ఆ తర్వాత latch డాట్ కౌంట్ డౌన్. ఈ కౌంట్ డౌన్ latch అనే రిఫరెన్స్ వేరియబుల్ నేమ్తో కౌంట్ డౌన్ అనే మెథడ్ని కాల్ చేసాం. కౌంట్ డౌన్ అంటే సిగ్నల్ టాస్క్ కంప్లీషన్. ఇప్పుడు ఒక థ్రెడ్ అనేది అయితే వచ్చి ఈ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేసి ఆ తర్వాత మనకు మిగతా థ్రెడ్స్కి సిగ్నల్ అనేది అయితే పాస్ చేస్తున్నాం. అంటే సిగ్నల్ పాస్ చేస్తున్నాం. టాస్క్ అనేది కంప్లీట్ అయింది, మిగతా థ్రెడ్స్ వచ్చి కంప్లీట్ చేయండి అన్నట్లు మనము ఒక కౌంట్ డౌన్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసి దానికి ఆహ్, ఒక ట్రిగ్గర్ అనేది అయితే ఇస్తున్నాము నెక్స్ట్ థ్రెడ్‌కి. సో, ఆ తర్వాత మనము ఒక ఫర్ లూప్ అనేది అయితే యూజ్ చేసాము. ఫర్ లూప్ యూజ్ చేసి ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ థాన్ కౌంట్, ఐ ప్లస్ ప్లస్ మనకి ఎప్పుడంతా ఈ కౌంట్ అనేది అయితే 3 ఉంది కదా! ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనకు లైక్ ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకు ఈ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. న్యూ థ్రెడ్ ఈ రన్నబుల్ యొక్క రిఫరెన్స్ నేము థ్రెడ్స్‌కి పాస్ చేసి స్టార్ట్ చేశాము. సో, మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనేదైతే రన్ చేస్తామో అప్పుడు మనకు ఈ ఫర్ లూప్ నుండి ఎగ్జిక్యూట్ అనేదైతే జరుగుతాయి. ఎందుకంటే మనకు ఎప్పుడైనా గానీ థ్రెడ్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసినప్పుడే మనకు ఆ స్టార్ట్ మెథడ్ ఇండిపెండెంట్ పాత్‌ని ఎగ్జిక్యూట్ అనేదైతే చేస్తదనేసి మనం స్టార్టింగ్ వీడియోస్‌లో నేర్చుకున్నాం. సో, మనకు ఈ ఫర్ లూప్ నుండి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు కండిషన్ చెక్ చేసుకుంటది. ఓకే. 0 <3 యెస్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక థ్రెడ్ క్రియేట్ అవుతది. అండ్ స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసాం కాబట్టి డైరెక్ట్‌గా స్టార్ట్ మెథడ్ అనేది ఆ థ్రెడ్ ఎళ్లి మనకు ఈ రన్నబుల్ ఇంటర్‌ఫేస్‌లో యూజ్ చేసి మనం లాజిక్ అనేదైతే రాసుకున్నాం కదా! ఇది ఎగ్జిక్యూట్ చేస్తది. ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఒక సిగ్నల్ అనేది వస్తుంది. టాస్క్ అనేది కంప్లీట్ అయింది అనేసి. అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ థ్రెడ్ ఎళ్లి మళ్ళీ చెక్ చేసుకుంటది. సో, ఈ విధంగా మనము ఇక్కడ ఎటువంటి సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేయలేదు. ప్రీవియస్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు సింక్రొనైజేషన్ గురించి అక్కడ ఆ వీడియోస్ చూసుకున్నట్లయితే సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేశాం. సో, ఆ సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేయకుండా మనము ఈ కౌంట్ డౌన్ ల్యాచ్ అనేదైతే యూజ్ చేసుకొని మనం సింపుల్‌గా మనము 1 బై థ్రెడ్ లైక్ 1 థ్రెడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం రాసుకున్నాం. సో, అన్నీ అయిపోయిన తర్వాత కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఫాల్స్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ కండిషన్ వచ్చేసి ఐ లెస్ థాన్ కౌంట్ అనేదైతే ఫాల్స్ వచ్చినప్పుడు మనకు మళ్ళీ థ్రెడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫర్ లూప్‌లోకైతే ఎళ్ళదు. సో, అప్పుడు మనకు ఈ ల్యాచ్ డాట్ అవైట్ మెథడ్‌ని కాల్ చేస్తాం. అవైట్ మెథడ్ అంటే వెయిట్ ఫర్ ఆల్ టాస్క్స్ టు కంప్లీట్. ఓకే. వెయిట్ ఫర్ ఆల్ టాస్క్స్ టు కంప్లీట్ చెక్ చేసుకుంటది. అంటే అన్ని టాస్క్స్ కంప్లీట్ అయినాయా లేదా? అన్ని థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేశాయా లేదా? అని చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనకు ఈ లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. ఆల్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ అనేసి ఒక యూజర్‌కి మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే పాస్ చేస్తున్నాం. సో, ఈ విధంగా సింపుల్‌గా చెప్పాలంటే మనము కౌంట్‌డౌన్ ల్యాచ్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో, అది క్రియేట్ చేసుకొని మనకు అందులో ఉన్న మెథడ్స్ కౌంట్‌డౌన్ మెథడ్ అండ్ అవైట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని లాజిక్స్ అనేదైతే ఈ విధంగా రాసుకుంటూ ఉంటాము. సో, ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంకొక థ్రెడ్‌కి సిగ్నల్ అనేదైతే ఇస్తుంది. దానికి కౌంట్‌డౌన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాం. అన్ని టాస్క్‌లు అయిపోతేనే మనకు ఆల్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఈ విధంగా మనం కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వెంటనే రిప్లై అనేది వస్తది. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో సైక్లిక్ బ్యారియర్ అంటే ఏంటి? దాన్ని యూజ్ చేసుకొని మనం కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాము అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఎందుకు యూజ్ చేశామంటే సో, ఇది యూజ్ చేయకపోతే మనకు అవైట్ మెథడ్ అనేదైతే మనకు ఇది అన్‌హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ అండి. సో, మనము ఈ అన్‌హ్యాండిల్డ్ ఎక్సెప్షన్‌కి 2 వేస్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి త్రోస్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేసి మన మెయిన్ మెథడ్‌కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ట్రై క్యాచ్ బ్లాక్ అనేదైతే యూజ్ చేసుకొని ఆ ట్రై క్యాచ్ బ్లాక్‌లో ఈ వెయిట్ మెథడ్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. ల్యాచ్ డాట్ అవైట్ మెథడ్‌ని మనం ట్రై క్యాచ్ బ్లాక్‌లో యూజ్ చేశాము. సో, దీనికన్నా మనము ట్రై క్యాచ్ బ్లాక్ కన్నా మనము సింపుల్‌గా ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కోడింగ్ అనేదైతే సింపుల్‌గా ఒక్కో టాపిక్‌కి ఒక్కో ప్రోగ్రామింగ్ అనేదైతే నేర్చుకుంటూ ఉంటాము. మీరు వీడియోస్ చూసి నేర్చుకోండి అండ్ డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఈజీగా కోడింగ్ అనేదైతే వచ్చేస్తది.
అండ్ నెక్స్ట్ వీడియోలో సైక్లిక్ బ్యారియర్ కాన్సెప్ట్ మీ ముందుకనేదైతే వస్తానో, అండ్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.